జనవరి 25 కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చెయ్యబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. యోబు 33వ అధ్యాయం 27-28 వచనములు. ఈ మాట సత్యమైనది. ఒక దైవజనుని అనుభవములో నుండి ఇది సేకరించబడింది. ఇది దేవుని వాగ్దానం లాంటిదే. దేవుడు ఇంతకుముందేమి చేశాడో దాన్ని ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ప్రపంచం ఉన్నంతవరకు దాన్ని కొనసాగిస్తాడు. యథార్థంగా ఎవరైతే యేసు వద్దకు వచ్చి తమ పాపాలను గూర్చి పశ్చాత్తాపపడతారో వారిని ప్రభువు తన కౌగిటిలోనికి చేర్చుకుంటాడు. నిజానికి ఎవరైతే పొరపాటులు చేసి తత్ఫలితంగా శ్రమ అనుభవిస్తున్నారో వారిని ప్రభు కనిపెడుతూ ఉంటాడు. ఈ మాటలను మనకు అన్వయించుకోలేమా? మనం పాపం చేయలేదా? నేను పాపం చేశాను అని ఒప్పుకునేటట్లుగా వ్యక్తిగతంగా పాపకార్యాలలో చిక్కుకోలేదా? యథార్థతను వ్యత్యాసపరిచి ఇష్టపూర్వకంగా పాపం చేయలేదా? అందులో ఏమీ ప్రయోజనము లేదని తెలిసేంతవరకు పాపం చేసి నిత్యమైన నష్టాన్ని అనుభవించాం కదా. కాబట్టి ఈ విషయాన్ని యథార్థంగా ఒప్పుకుంటూ దేవుని వద్దకు వెళదాం. మన శక్తికి మించి ఆయన మనలను ఏమీ కోరడు. ఆయన కోసం మనం చేసే కార్యాల్లో మన శక్తి లోపం ఏమీ ఉండదు. యేసు నామంలో ఆయన వాగ్దానములను మనం గట్టిగా పట్టుకుందాం. మనల్ని మింగటానికి నోరు తెరుచుకుని ఉన్న నరకానికి ఆయన మనల్ని అప్పచెప్పడు. ఆయన మనకు జీవితాన్ని, వెలుగును అనుగ్రహిస్తాడు. అలాంటప్పుడు మనమెందుకు నిరాశపడాలి? మనమెందుకు సందేహించాలి? విరిగి నలిగిన వారిని ఆయన తృణీకరించడు. ఆయన ఏం చెబుతాడో దాన్ని కట్టుబడి ఉంటాడు. అపరాధములన్నీ క్షమించబడతాయి. శిక్షకు పాత్రులైన వారు ఉచితంగా క్షమాపణ పొందుతారు. ప్రభువా, మేం పశ్చాత్తాపడుతున్నాం, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం.